చంద్రబాబు ఇంటికి వెళ్లి తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థంతో పాటు పెళ్లి వేడుకలకు రావాలని వైఎస్ షర్మిల ఆహ్వానించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో తొలి దశలో తన స్నేహం గురించి చంద్రబాబు చెప్పారన్నారు. ఇద్దరూ కలిసి ఎలా తిరిగామో చంద్రబాబు తనకు చెప్పారన్నారు. చాలాసేపు చంద్రబాబుతో మాట్లాడానన్నారు. రాజశేఖర రెడ్డి ఎలాంటి మనిషో బాబు చెప్పారన్నారు. ఇద్దరు కలిసి ఒకే జీపులో ప్రయాణించిన సంగతిని చెప్పారన్నారు. ఇద్దరు కలిసి అప్పటి ముఖ్యమంత్రి కోసం ఎలా పనిచేశారో గుర్తు చేశారన్నారు. తమకు చాలా సంతోషం కలిగించిందన్నారు. చంద్రబాబును పెళ్లికి పిలవడానికి రాజకీయ కోణంలో చూడొద్దని షర్మిల కోరారు. ఇదేమీ వింత విచిత్రం కాదని ఆమె కామెంట్ చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తన సొంత పిల్లల పెళ్లిళ్లకు కూడా చంద్రబాబును ఆహ్వానించారన్నారు. చంద్రబాబు కూడా తమ పెళ్లిళ్లకు వచ్చి ఆహ్వానించారని ఆమె చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో ఎలాంటి రాజకీయ లావాదేవీలు ఉండవన్నారు. ఫ్రెండ్లీ రాజకీయాలు ఉండాలని ఆమె కోరారు. చంద్రబాబు కుటుంబానికి ఒకే ఒక్క కేక్ పంపినట్టు ఆమె తెలిపారు. కేవలం చంద్రబాబుకే కాదు, తెలంగాణలో హరీష్ రావు, కేటీఆర్, కవితలకు కూడా కేక్ పంపినట్టు గుర్తు చేశారు. రాజకీయాల్లో భాగంగా ప్రత్యర్థులం కాబట్టి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటామని చెప్పారు. కేకులు పంపడం లాంటివి వ్యక్తిగత స్నేహానికి సంకేతమని ఆమె చెప్పారు. ఇది వారిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ.